హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ BB65 బ్లాగ్స్ భవానీస్ కిచెన్. ఈరోజు ఎన్నో పోషక విలువలు ఉన్న తోటకూర వేపుడు చేసి చూపిస్తాను. మీడియం సైజ్ తోటకూర కట్టలు 4 తీసుకున్నానండి. కట్టలను ఊడదీసి పనికిరాని ఆకు ఉంటే తీసివేసి శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. తోటకూరని పెరిగే పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి, బలహీనంగా ఉన్న వారికి పెడితే బాగా శక్తినిస్తుంది. 4 కట్టలకు సరిపోయే మెజర్మెంట్స్ చూపిస్తున్నానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అవ్వగానే కట్ చేసిన 2 ఎండుమిర్చి, 1 స్పూను మినపప్పు, 2 స్పూన్లు పచ్చెనపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి. ఆవాలు చిటపటలాడగానే 10 వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. అవి ఫ్రై అవ్వగానే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 రెబ్బలు కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు కలర్ మారే వరకు వేపుకోండి. తరువాత కట్ చేసుకున్న తోటకూర వేసుకోండి. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి తగిన సాల్ట్ వేసి బాగా కలపాలి. కూరను ఒకసారి పైకి కిందకి అటు ఇటు బాగా కలిపి మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకోకపోతే అడుగు మాడిపోతుంది. ఆల్రెడీ ఇందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఎక్కువే వేసాం కాబట్టి కారం వేయనవసరం లేదండి. కమ్మదనం కోసం నా దగ్గర నువ్వుల పొడి ఉంటే వేస్తున్నాను. నువ్వుల పొడి ఎలా తయారు చేయాలో నా ఛానల్లో ఉందండి. లింక్ డిస్క్రిప్షన్లో పెడతానండి. ఎవరికైనా కావాలంటే చూడండి. సింపుల్ అండ్ టేస్టీ తోటకూర వేపుడు రెడీ అయిందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్.